హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇందులో ఏది సొల్యూషన్ ఫర్ ఎకోసైడ్? 3 డొమెస్టిక్ కోడిఫికేషన్ అంటే దేశంలో చట్టాలు చేయాలి, రోమన్ స్టాట్యూట్ అమెండ్మెంట్ చేయాలి, అలాగే నాన్ ఆంథ్రోపోసెంట్రిక్ జ్యూరిస్ప్రుడెన్స్ ఉండాలి. సో కాబట్టి 1, 2, 3 వుడ్ బి ద ఆన్సర్. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి స్వతంత్ర పోరాట సమయంలో కొమగటమారు ఇన్సిడెంట్. అంటే ఈ టాపిక్కి వెళ్ళే ముందుగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. స్వతంత్ర పోరాటం, భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని కనుక మనం చూస్తే స్వతంత్ర పోరాటంలో ఒక చిన్న వైచిత్ర్యం ఉంది. అదేంటంటే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది. దాదాపుగా 1857 ఆ సమయానికి భారతదేశం పూర్తి స్థాయిలో బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు పూర్తి స్థాయి భారతదేశాన్ని కైవసం చేసుకోవడానికి దాదాపుగా పట్టిన సమయం 100 సంవత్సరాలు. 110 బట్ 100 సంవత్సరాలు వేసుకుందాం. 100 సంవత్సరాలు పట్టింది. 1857 నుంచి స్వతంత్ర పోరాటం మొదలవుతుంది. అంటే దాదాపుగా వాళ్ళు 1853 సంవత్సరం కల్లా తీసేసుకున్నారు. బట్ మనం ఒకవేళ చూసుకుంటే 1857 ఆ దశకం నుంచి స్వతంత్ర పోరాటం కొంచెం అక్కడక్కడ పాకెట్స్లో స్టార్ట్ అవుతుంది. 1947 అంటే దాదాపుగా 90 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు వేసుకుంటే మళ్ళీ మనం బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి పూర్తిగా మన దేశాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి మరొక 100 ఏళ్ళు పట్టింది. సో అటు ఇటుగా ఒక 100 ఏళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు లాక్కుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోవడానికి మరొక 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్ళ సమయంలో లేదా ఈ 200 సంవత్సరాల సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో చేసిన అనేక పోరాటాలు, ఆ పోరాటంలో ముగిసిపోయినటువంటి చాలా జీవితాలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. భారతదేశ స్వతంత్రానంతరం కూడా ఇది భారతదేశాన్ని ఒక దేశంగా నడిపించడానికి చాలా అభ్యుదయ భావాలను అందించాయి. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇవి భారతదేశ చరిత్రలో చెరిగిపోయినటువంటి ఒక పేజీలను ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈ మధ్య కాలంలోనే మనం ఒకటి చెప్పుకున్నాం, జనరల్ డయ్యర్ కాల్చినటువంటి జలియన్ వాలాబాగ్ మాసకర్. అయితే భారతదేశంలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ని మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ భారతదేశం వెలుపల బయట జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా భారతదేశ స్వతంత్ర పోరాటానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి అనేటటువంటి వాటిని వెతికితే అందులో దొరికే మరొక రకమైనటువంటి ఒక ఇన్సిడెంట్ ఈ కొమగటమారు ఇన్సిడెంట్. అంటే ఒక షిప్ ట్రావెల్ చేస్తుంది. సో గదర్ పార్టీ అని ఒకటి ఉంటుంది, గదర్ మూమెంట్ ఒకటి ఉంటుంది. ఎక్కువగా పంజాబ్ రాష్ట్రం నుంచి ఈ గదర్ మూమెంట్ భారతదేశంలో స్వతంత్ర పోరాటం కోసం ప్రయత్నించినప్పటికీ విదేశాలలో ఈ యొక్క మూమెంట్ వెళ్ళింది. ఒక రకంగా ఈరోజు ఎక్కువ మంది సిక్కులు కెనడాలో ఉండడానికి కారణం కూడా ఈ గదర్ మూమెంట్, కొమగటమారు ఇన్సిడెంట్సే. అది మనం ఈరోజు చూద్దాం. ముందుగా న్యూస్లో కొమగటమారు ఇన్సిడెంట్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో కొమగటమారు అనేటటువంటిది ఒక మర్చిపోలేనటువంటి సంఘటన. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులను రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే రంగును బట్టి వర్ణ వివక్ష చేశారు అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. భారతదేశం నుంచి జపాన్ నుంచి కెనడా వెళ్తుంది షిప్. కెనడాలో అప్పుడు బ్రిటిష్ డొమినియన్ అంటే భారతదేశాన్ని ఎలా అయితే బ్రిటిషర్లు పరిపాలిస్తున్నారో కెనడాను కూడా బ్రిటిషర్లు పరిపాలించేవారు. సో ఇప్పుడు గదర్ మూమెంట్లో రాడికలైజేషన్ అంటే గదర్ మూమెంట్లో బ్రిటిష్ వాళ్ళని చంపాలి అనేటటువంటి ఒక ఎక్స్ట్రీమిస్ట్ వ్యూ రావడానికి కూడా ఇదే కారణము. సో కాబట్టి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారతదేశ స్వతంత్ర పోరాటం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బాణిని వినిపించడానికి ఈ కొమగటమారు ఇన్సిడెంట్ అనేటటువంటిది మనకి పనికొచ్చింది. అలాగనే నలుపు తెలుపు అనేటటువంటి భేదాన్ని తీసుకొచ్చిన ఈ దిక్కుమాలిన బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఆ బ్రిటిష్ ప్రభుత్వం తాలూకా వివక్షను ప్రజలు చూపడానికి కూడా మనకి ఇది కనిపిస్తుంది. సో ఇందులో ముందుగా మనం చూస్తే కొమగటమారు ఇన్సిడెంట్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యాజ్ రివిజన్ ఆఫ్ యువర్ హిస్టరీ. నాకు హిస్టరీ అంత బాగా చెప్పడం రాదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ ఎస్పెషల్లీ విత్ దిస్ టాపిక్. ఈ కొమగటమారు ఇన్సిడెంట్ అనేటటువంటిది ఏంటంటే గురునానక్ జహాజ్ అనేటటువంటి ఒక షిప్ ఉంటుంది. ఇది జపాన్ నుంచి బయలుదేరుతుంది. జపాన్ నుంచి వచ్చినటువంటి ఒక స్టీమ్ షిప్. ఇందులో బేసికల్గా ఏమవుతుందంటే కొంతమంది భారతదేశంకి సంబంధించిన భారతదేశ సంతతికి చెందిన వ్యక్తులు కెనడాకి వెళ్తారు. అంటే ఇమిగ్రెంట్స్ అని అంటాం కదా, వలసదారులు అని అనుకోండి. ఇలా కెనడాకి వెళ్తారు.
సో దీన్ని గుర్జిత్ సింగ్ సాంధు గుర్జిత్ సింగ్ సాంధు అనేటటువంటి వ్యక్తి దీన్ని చార్టర్డ్ చేస్తారు. ఈ షిప్ హాంకాంగ్ నుంచి కెనడాకి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి వ్యాంకోవర్ అనే ప్రాంతానికి వెళ్ళింది. 376 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఇందులో పంజాబ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా, మొత్తం 376 మంది పంజాబీలే, సిక్కులు వెళ్ళారు. గోల్ ఏంటంటే బేసికల్గా కంటిన్యూస్ జర్నీ రెగ్యులేషన్ అని 1908లో ఒక చట్టం వచ్చింది. దీన్ని ఛాలెంజ్ చేయడానికి, అలాగనే ఒక కంట్రీ తాలూకా ఆవిర్భావం, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియా నుంచి వేరే ఒక దేశానికి వెళ్తారు. సో ఇలాంటి వాటిల్లో అన్ఇంటరప్టెడ్ ట్రావెల్ అనేటటువంటిది ఉండాలి. అయితే కావాలని భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ చట్టం వాళ్ళ మీద బ్యాన్ విధిస్తుంది. అంటే సాధారణంగా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ రోజుల్లో, అలాంటిది లేకుండా భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి వలసదారులపైన ఈ చట్టం ద్వారా ఒక బ్యాన్ విధిస్తారు. సో దీనికి వ్యతిరేకంగా దీన్ని సవాలు చేయడానికి వీళ్ళు వెళ్తారు. సో దీన్ని అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు అడ్డుకుంటారు. ఎలా అడ్డుకున్నారు? ఎన్నో రోజులు ప్రయాణించి, పాపం ఆ షిప్ ఎన్నో రోజులు ప్రయాణించి ఈ షిప్ వ్యాంకోవర్కి వస్తుంది. అక్కడ ఆ షిప్ని అసలు ఎంట్రీ అవనివ్వాల, డాకింగ్ అని అంటాం కదా, ఆ షిప్ డాక్ అయితే కిందకి దిగి పాపం స్నానాలు అవి చేసి తింటారు ఏదో ఒకటి. సో ఇలా డాకింగ్ని డినై చేశారు. 1914 సంవత్సరంలో ఈ డాకింగ్ని డినై చేశారు. 24 మంది ప్యాసింజర్లు మాత్రమే కిందకి దిగడానికి అలౌ చేశారు. వాళ్ళకి రెసిడెన్సీ, వాళ్ళకి గతంలో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని అలౌ చేశారు. ఇండియన్ కమ్యూనిటీ అక్కడ షోర్ కమిటీ అని ఒక దాన్ని ఫామ్ చేసి అక్కడ చట్టపరంగా కోర్టులో కొన్ని కేసులు వేసేటటువంటి ప్రయత్నాలు చేసింది. కానీ ఆ కోర్టు అప్పుడు ఏం చేసింది, ఆ వివక్షతో ఉన్నటువంటి చట్టాన్నే ఈ చట్టాన్ని మీరు ఫాలో అవ్వచ్చు, ఈ వ్యక్తుల్ని వెనక్కి పంపించవచ్చు అనేటటువంటి తీర్పిచ్చింది. సో అప్పుడు మేలో వచ్చారు, జూలై అప్పటికే షిప్లోనే ఉన్నారు. జూలై 1914లో నేవల్ ఎస్కార్ట్, అంటే ఒక నేవల్ ఎస్కార్ట్స్తో ఈ షిప్ని తిరిగి భారతదేశానికి పంపించారు. సో అలా భారతీయుల మీద, వీళ్ళు నల్ల జాతీయులు కాబట్టి, నల్ల జాతీయులు కాకపోతే మనం బ్రౌన్ కలర్ అని అనుకోండి, సో వీళ్ళ మీద వివక్ష చూపించాలనేటటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ చూపించిన వివక్షకు ఒక అతిపెద్ద తార్కాణంగా ఈ యొక్క కొమ్మగట్టమారు ఇన్సిడెంట్ అనేది కనిపించింది. అయితే ఇక్కడ బజ్ రియట్ అని ఒకటి ఉంది. మనకేంటంటే ఈ షిప్ బజ్ అనే ఒక ప్రాంతానికి సెప్టెంబర్ 1914లో చేరుకుంది. సో ప్యాసింజర్స్ ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి నిరాకరించారు. అప్పుడు కలకత్తా వైపు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత బ్రిటిష్ ఈ వ్యక్తులు ఒక రకమైనటువంటి ధర్నా చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళ మీద కాల్పులు జరిపితే అందులో 20 మంది మరణించారు, చాలామందిని అరెస్ట్ చేశారు. అలాగే గుర్జిత్ సింగ్ 1920లో సరెండర్ అయ్యారు. మహాత్మా గాంధీ గారి రిక్వెస్ట్ మేరకు ఆయనకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అంటే జపాన్ నుంచి ఒక షిప్ బయలుదేరి వ్యాంకోవర్కి వెళ్ళి అక్కడ ఒక రకమైనటువంటి చట్ట పోరాటం చేసి చట్టం కూడా ఏ రకమైన న్యాయాన్ని అందించకపోగా భారతదేశానికి తిరిగి వస్తే, భారతదేశంలో కూడా మీకు నడిచే హక్కు లేదు, భారతదేశమే కానీ ఇది బ్రిటిష్కి చెందినటువంటి దేశము అనే ఉద్దేశంతో వాళ్ళ సొంత దేశంలో కూడా వాళ్ళని నడవనీయకుండా చేసి నడుస్తున్న వ్యక్తులపైన కాల్పులు జరిపి 20 మంది వ్యక్తుల చావుకి కారణమైంది ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం. సో అందులో నుంటే గదర్ పార్టీ పుట్టింది. తర్వాత గదర్ పార్టీ అప్పటికే ఉన్నప్పటికీ గదర్ పార్టీలో రాడికలైజేషన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగి బ్రిటిష్ వాళ్ళని చంపేటటువంటి స్థాయికి అది వెళ్ళింది. సో ఇక్కడ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంటే దీని తాలూకా చారిత్రక నేపథ్యం అనేటటువంటిది లేదా ఇంపార్టెన్స్, ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటని చూస్తే గదర్ మూమెంట్. ఇది గదర్ మూమెంట్లో ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేసింది. అలాగనే ఆర్మ్డ్ రెసిస్టెన్స్, బ్రిటిష్ వాళ్ళకి గుండుతో గుండే సమాధానం చెప్పాలి, అంటే మందుగుండు నా ఉద్దేశంలో, బుల్లెట్కి బుల్లెటే సమాధానం అనేటటువంటి నిర్ధారణకు వచ్చారు. చాలామంది గదర్ మూమెంట్లో బ్రిటిష్ అధికారులని చంపేటటువంటి ప్రయత్నాలు అలాంటివి ఇంకా చాలా జరిగాయి. అలాగే కొలోనియల్ హిపోక్రసీ, ఇండియన్స్కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కులు బ్రిటిష్ సబ్జెక్ట్స్ ఇవ్వలేదు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏ రోజు కూడా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి ఇవ్వాల్సినటువంటి హక్కులు ఏ రోజు ఇవ్వలేదు. ఈవెన్ అయిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ ఇస్తా ఉన్నారు, అది కూడా ఇవ్వలేదు. అందుకే కదా మనకి మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మనం వాళ్ళకి హెల్ప్ చేయలేదు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండో కెనడా హిస్టరీలో ఇది ఒక కీ ఈవెంట్గా వచ్చింది. 2016లో జస్టిన్ ట్రూడో అప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఎన్నిక కోసం చేస్తున్నారు. ఆ సమయంలో భారతదేశానికి ఈయన క్షమాపణలు కూడా చెప్పాడు.
ఆ రోజున కెనడా చేసింది తప్పు, కానీ ఆ రోజు కెనడా అది బ్రిటిష్ ఆధ్వర్యంలో చేసింది తప్ప కెనడా చేసింది కాదు. కాబట్టి భారతీయులకు మేము క్షమాపణ చెప్తున్నాం అయినప్పటికీ అని క్షమాపణ చెప్పాడు ఆయన బహిరంగంగా. సో దీనికి సంబంధించి గదర్ మూమెంట్ గురించి కనుక మనం చూస్తే, ఈ గదర్ మూమెంట్ అనేటటువంటిది భారతదేశ స్వతంత్రం కోసం వేరొక దేశంలో పుట్టినటువంటి విప్లవం. దీన్ని భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి కొంతమంది పంజాబీలు ఉత్తర అమెరికాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని త్రూ ఆర్మ్డ్ అప్రైజింగ్, అంటే గన్నుల సహాయంతో, వైలెన్స్ సహాయంతో భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన. దీని మీనింగ్ గదర్ అంటే ఏంటంటే రివోల్ట్ ఆర్ మ్యూటినీ, అంటే గదర్ అంటే పంజాబీలో తిరుగుబాటు. ఇది స్పిరిట్ ఆఫ్ ద రివోల్ట్ 1857 రివోల్ట్ని ఆధారంగా చేసుకొని ఈ గదర్ మూమెంట్ పుట్టింది. అయితే దీన్ని ఫార్మల్గా 1913లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటికి కొమ్మగట్టుమారు ఇన్సిడెంట్ అనేది ఇంకా జరుగుతోంది. సో జరిగిన తర్వాత గదర్ మూమెంట్కి మంచి పుష్ వచ్చిందనమాట. సో ఇక్కడ పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ శాన్ ఫ్రాన్సిస్కో అని ఇప్పుడు అమెరికాలో ఉంది, ఈ ప్రాంతంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడ నుంచి వ్యాంకోవర్ దగ్గర. సో ఇందులో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, మనం చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు: లాలా హర్దయాల్, ఐడియాలజికల్ లీడర్ గదర్ మూమెంట్కి; సోహన్ సింగ్ భక్నా, ఫస్ట్ ప్రెసిడెంట్ గదర్ మూమెంట్కి; తారాకాంత్ దాస్, ఫ్రీ హిందుస్థాన్ జర్నల్ అని ఒకటి ఉంది, ఆ జర్నల్లో ఈ విషయాలన్నీ రాసేవారు, దాని సృష్టికర్త; కర్తార్ సింగ్ సారాభా, యంగ్ రెవల్యూషనరీ, తర్వాత భారతదేశంలో స్వతంత్ర పోరాటం కోసం గదర్ మూమెంట్ ద్వారా ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. సో అట్లానే ఐడియాలజీ ఏంటంటే సెక్యులర్ మూమెంట్, ఇందులో అందరూ వ్యక్తులు ఉన్నారు. సిక్కులు, హిందువులు, ముస్లింలు కలిసి పోరాడినటువంటి స్వతంత్ర పోరాటంలో ఒక విప్లవం ఈ యొక్క గదర్ విప్లవం. ఇది భారతదేశ జాతీయవాదాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళింది. అప్పట్లో ఒక వీక్లీ న్యూస్ పేపర్ కూడా గదర్ ఒక స్లోగన్ ఉండేది, అంగ్రేజీ రాజ్ కా దుష్మన్ అనేటటువంటి స్లోగన్తో ఈ పేపర్ని కూడా రిలీజ్ చేసేవారు. అయితే ముఖ్యంగా ఇలాంటివి మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వెరీ ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. సో బీ కేర్ఫుల్. ఆల్రెడీ గదర్ మూమెంట్ మీద గతంలో క్వశ్చన్లు కూడా వచ్చాయి. అయితే గదర్ మ్యూటినీ 1915లో వరల్డ్ వార్ I అంటే ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు. కొన్ని వేల మంది ఈ విప్లవంలో జాయిన్ అయ్యారు. అలాగే 21 ఫిబ్రవరి 1915లో పంజాబ్లో ఒక అప్రైజింగ్ని ప్లాన్ చేశారు, ఆర్మీ కంటోన్మెంట్స్ని ప్లాన్ చేశారు, బ్రిటిష్ వాళ్ళని ఎంతోమందిని హతమార్చారు. అయినప్పటికీ ఇందులో బ్రిటిష్ కొంత ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నాయి. కిర్పాల్ సింగ్ లాంటి వ్యక్తులతో బ్రిటిష్ కొంతమంది స్పైన్లు పెట్టి ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకుంది. కొన్ని కన్స్పిరసీస్ అనే వాటిని ఎక్స్పోజ్ చేసి వీళ్ళు ఆ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉండగా వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళని చంపేయడం, ఇట్లాంటి పరిస్థితులు చేశారు. గదర్ మూమెంట్ని ఒక రకంగా రెస్ట్రిక్ట్ చేయడానికే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 అనే ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి బ్రిటిష్ ఈ యొక్క గదర్ మూమెంట్ని పూర్తి స్థాయిలో నొక్కేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని ఏం గమనించాలంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రపంచ యుద్ధాన్ని సపోర్ట్ చేసింది. అయితే భారతదేశంలో మోడరిస్ట్, ఎక్స్ట్రీమిస్టులు అని ఉన్నారు కదా, అతివాదులు, మితవాదులు, వీళ్ళిద్దరూ కూడా దానికి సపోర్ట్ చేశారు. కానీ ఇలా సపోర్ట్ చేయకుండా మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఒక అవకాశంగా మార్చుకొని బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అని ఒక విప్లవ అభ్యుదయ భావాలతో వచ్చినటువంటి పార్టీ ఆ రోజున ఒక విప్లవం గదర్ విప్లవం. అది నిజమే అయింది కదా. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనకేం స్వతంత్రం ఇవ్వలేదు కదా. మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ముగిసింది. వాళ్ళకి ఏమైనా ఇచ్చినారా? మనకి ఏమి ఇవ్వలే. మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం వరకు మనం వేచి చూడాల్సి వచ్చింది, ఇంకొక 30 సంవత్సరాలు. సో ఆ రకంగా మనం గదర్ మూమెంట్ని గుర్తు చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 2014లో ఒక ప్రశ్న ఇచ్చాడు. దయచేసి దీని సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ జాతీయవాదాన్ని అనుసరించి దీనికి ఆన్సర్ని కూడా కమెంట్ సెక్షన్లో మీరు ఫోటో పెడితే గుడ్, అదర్వైజ్ మీరు రాసుకోండి. సో ఇది సండే కాబట్టి చాలా చిన్న సెషన్ తీసుకున్నాను. హోప్ దిస్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.